ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకుని మాట్లాడాలి అని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక నందిని క్లాత్ మార్కెట్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళి మాట్లాడారు. ఈ రోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న రాజమల్లి గారు ఈ మధ్యకాలంలో కేవలం తన ఉనికి చాటుకునే దానికి మాత్రమే ఈ ప్రభుత్వంపై లేని నిందలు వేస్తూ పవన్ కళ్యాణ్ గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకులను విమర్శలు చేస్తున్నారు. రాజమల్లి గారికి నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా గత ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థను ఆ నిధులను పక్కదారి పట్టించి ఆ యొక్క పంచాయతీలను నిర్వీర్యం చేస్తే మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న వెంటనే పల్లె పండుగ అనే ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు 13,330 పంచాయతీలు ఒకే రోజు 4,500 కోట్లు విడుదల చేసి ఆ యొక్క పంచాయతీలను నిర్వీర్యం కాకుండా అభివృద్ధి దిశ కృషి చేశారు. అది మీకు తెలియదా? అలాగే పల్లెపాట అంటూ పల్లెల్లో కనీసం రోడ్లు లేకపోతే అటవీ ప్రాంతమైనటువంటి ఆ యొక్క ప్రాంతాలలో ఆయన పర్యటించినారు. తన కుటుంబ రామం కంటే ప్రజల సంక్షేమం కోసమే అని చెప్పని ఆయన తన పెద్ద కుమారుడు ఒకరోజు పుట్టినరోజు అయితే ఒక చిన్న కుమారుడు చిన్న ప్రమాదంలో జరిగితే అక్కడికి పోకుండా కేవలం ప్రజల సంక్షేమం కోసమే వారి బాధలు పట్టి వాళ్ళ బాధ తీర్చేదాని కోసమని చెప్పి అడవి మాట పట్టి వారి సమస్యలు పరిష్కరించడం మీకు తెలియదా? మీరు గత ప్రభుత్వంలో మీరు ఇటువంటి చేయలేదు కాబట్టి మీకు 11 జిల్లాలకి పరిమితం చేశారు. వీటివన్నీ తెలుసుకోకుండా మీ ఉనికి కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మీరు చేసినటువంటి గత ప్రభుత్వం మీరు ఏమేమి చేశారు మీకు గుర్తు లేదా? గత ప్రభుత్వంలో పూర్తి అధికారులు వస్తానే పూర్తిగా మద్య నిషేధం అని చెప్పి ఆ తర్వాత చేతులెత్తేసి సొంతంగా మీ యొక్క మద్య స్కామ్లో ఎదుర్కొనే విధంగా మీరు మద్యంలో ధనం దోచుకోలేరా? అలాగే ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాయా మాటలు మోసం మాటలు చెప్పి ఆ తర్వాత చేతులెత్తలేరా? ఇటువంటివి లేకుండా కూటమి అధికారంలోకి వస్తానే జాబ్ క్యాలెండర్ డిఎస్సీగా మొట్టమొదటిగా తెలుసుకోవడం జరిగింది. అలాగే మీరు పింఛన్ విధానాన్ని దాదాపు ఒకేసారి పెంచుతామని చెప్పి కానీ పెంచకుండా ఏటా 250 రూపాయలు పెంచుకుంటా పోతే అలా కాకుండా పేద ప్రజలకు పింఛను మీద ఆధారపడిన వాళ్ళకు ఒకటేసారి పెంచి వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచినటువంటి ఘనత ఈ యొక్క కూటమి అని చెప్పి రాజమల్లి గారు తెలియజేసుకుంటున్నారు. అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఎవరు చేసింది? మీ రాజకీయ స్వలాభం కోసం వారితో బలవంతంగా మీరు రాజీనామాలు చేసి మీ పార్టీ కార్యకర్తలుగా తిప్పుకొని మీరు మీ పార్టీ కార్యకర్తలు తిప్పుకొని మీ పార్టీ ప్రజల కోసం పనిచేసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును అందాకుండా నెట్టారు. మళ్ళీ మేము వచ్చేసి మా కూటమి వచ్చేసి ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీసినామంటారు. ఇంకొకటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ రాజమల్లి గారు మీరు తెలుసుకొని ఏదైనా కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడాలి తప్ప తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మీరు అభివృద్ధి అంటే పొద్దుట్లో మీరు ఏం అభివృద్ధి చేసిందో అందరికీ తెలుసు. ఏ సందులు ఎత్తుకున్నా కూడా గుట్కా ప్యాకెట్ మీరే, మట్కా రాసేవాళ్ళు మీరే, క్రికెట్ బుక్కులు రాసేవాళ్ళు మీరే, మొత్తం మీరే మీ కమిషన్లో జరిగాయని చెప్పి ప్రజలకు తెలుసు కాబట్టి ఆ విధంగానే అందరూ చూపించినారు. ఇప్పటికైనా కానీ ఇటువంటి మాటలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప పథకాలు అంటారు. కొన్ని పథకాలు వాస్తవమే, పథకాలలో కొంచెం ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆర్థిక వ్యవస్థను అత్తలాకుతలం చేశారు. దాన్ని ఒక గాడిలో పెట్టి దాన్ని సరిచేసే విధంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పథకాలు అందజేస్తుంది. ఒక నెల అటు ఇటు పథకాలు అయితే పూర్తిగా ఏవైతే చెప్పినామో ఎందుకంటే ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆ విధంగా కృషి చేస్తున్నాము. ఆ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి కదా. అటువంటి ఏమీ లేకుండా మీ ఇష్టానుసారం ఇంకా చేయలేదని అంటారు. ఎందుకు చేయలేదు? ఇప్పటికీ దాదాపు వృద్ధాప్య పింఛను పెంచినారు. మళ్ళీ అమ్మఒడి మీరు అమ్మఒడి అనే ఒక పేరుతో చెప్పేసి ఇంటికి ఒకరికి ఇస్తే మేము అలా లేకుండా తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అది తల్లికి వందనం అని చెప్పి లెక్క పడింది. అది కూడా మీరు కార్యకర్తలు అనేది తెలుసుకోండి. మళ్ళా ఈ నెల ఆగస్టు 10 మహిళలకు ఉచిత బస్సు ఈ నెల 10వ తేదీన ఆరంభం అవుతుంది. కొన్ని ఆర్థిక స్థితిగతులను బట్టి దాన్ని భేటీ చేసుకొని ఒక్కొక్క పథకం ముందుకు కొనసాగుతుంది. అంతేగాని మీ ఇష్టానుసారం మేము అవి చేయలేదు మాత్రం మాటలు మానుకొని
ప్రజలకు మాటలు ఇంకా చెప్పడం మానుకొని మీ మాటలు చెప్పడానికి మీకు తగు బుద్ధి చెప్పినారు. మీకు ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు 11 సంఖ్య కాబట్టి దాన్ని 1 సంఖ్య చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది చేస్తున్నట్టుంది. ఇకనైనా రాజమౌళి గారు ఏదైనా మాట తెలుసుకొని మాట చెప్పిందిగా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను.